హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ సర్వేను మొదలుపెట్టిందా? ఎన్నిక ఎప్పుడు జరిగినా తానే అభ్యర్థిని ప్రకటించుకున్న నేతలెవరు? అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉందా? అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ పరిగణలోకి తీసుకుంటున్న అంశాలేంటి? టికెట్ కోసం బరిలో ఉన్న నేతలెవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడితో పాటు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ స్థానంపై రాజకీయ వేడి రాజుకుంది. ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ ఆశావాహులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికే గెలుపు అవకాశాలుంటాయి. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకుంటే చాలు, గెలుపు దానంతటా అదే వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి ఏంటి? తనకి అవకాశం ఇస్తే ఎలా గెలవగలను అని నివేదికలు తయారు చేసుకుని పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇద్దరు నేతలు ఏకంగా ఢిల్లీకి వెళ్లి తమకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలకు వినతి పత్రం ఇచ్చారు. ఇక పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ చీఫ్ మహేష్ గౌడ్ సీఎం రేవంత్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇన్ఛార్జ్ మీనాక్షి సైతం ఈ ఎన్నిక కోసం కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. తెలంగాణ ఇన్ఛార్జిగా తనకిది మొదటి ఎన్నిక కాబట్టి మీనాక్షి ఈ ఉప ఎన్నికను సవాల్గా తీసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల ముందు జరగనున్న ఉప ఎన్నిక ప్రభావం గ్రేటర్ పై తప్పకుండా ఉంటుంది. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఆ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఎవరు ఊహించనన్ని స్థానాలు కైవసం చేసుకుంది. అర్బన్ లో బీజేపీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే గ్రేటర్ ఎన్నికలపై కూడా ఆశలు వదులుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోవడం, బీఆర్ఎస్ పార్టీకి మంచి పట్టుండడం కూడా కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 64,212 ఓట్లతో అజారుద్దీన్ రెండవ స్థానంలో నిలిచారు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా తానే పోటీ చేస్తానని అజారుద్దీన్ ప్రకటించారు. దీనిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. ఇప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒక ప్రాసెస్ ప్రకారం అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు మహేష్ గౌడ్. అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు 1,00,000కు పైగా ఉంటాయి. మైనార్టీ నేతకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం అజారుద్దీన్, ఫహీం ఖురేషీ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. ఇక కాంగ్రెస్ నేత ఫెరోజ్ ఖాన్ సైతం తనకి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే ఇది ప్రత్యేక ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికల్లో మజ్లిస్ పోటీలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఓటు బ్యాంకు మజ్లిస్ పార్టీకి వెళ్లే ప్రమాదం ఉందని హస్తం నేతలు భావిస్తున్నారు. మజ్లిస్ పార్టీ నేతలను ఒప్పించి ఉప ఎన్నికల్లో పోటీ చేయవద్దని, తమకి మద్దతు ఇవ్వాలని రిక్వెస్ట్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు కావాలంటే హస్తం పార్టీ ముస్లిం నేతలకు టికెట్ ఇవ్వకూడదని మజ్లిస్ పార్టీ కండిషన్ పెట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు అర్బన్ ప్రాంతంలో బీజేపీ సైతం హిందుత్వంను రెచ్చగొడితే ఈ ఎన్నిక పార్టీలకు అతీతంగా హిందూ ముస్లిం ఎన్నికలుగా మారే అవకాశం ఉంది. ముస్లిమేతర నాయకులకు అవకాశం ఇద్దామని కాంగ్రెస్ భావిస్తే పలువురు బలమైన నేతలు రేస్లో ఉంటారని హస్తం నేతలు చెబుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మజ్లిస్ నేత నవీన్ యాదవ్ పేరు కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నారు. గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి గౌరవప్రదమైన ఓట్లను తెచ్చుకున్న నవీన్ యాదవ్ కి ఆ జూబ్లీహిల్స్ పై మంచి పట్టుంది. అయితే గతంలో మజ్లిస్ పార్టీలో పనిచేసిన నవీన్ యాదవ్ కి టికెట్ ఇస్తామంటే మజ్లిస్ పార్టీ సహకరిస్తుందా లేదా అనే అనుమానాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తపరుస్తున్నారు. ఇక గ్రేటర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు సైతం పరిశీలనలో ఉంది. ఎంపీ టికెట్ ఆశించి కాంగ్రెస్ లోకి వచ్చిన బొంతుకి కాంగ్రెస్ ఆ అవకాశం ఇవ్వలేదు. గ్రేటర్ మేయర్ గా పనిచేసిన అనుభవంతో పాటు ఏపీ ఓటర్ల మద్దతు, తన సతీమణి యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో బొంతు రామ్మోహన్ మంచి ఆప్షన్ అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయి. ఆశావాహులు అధికంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తుందో చూడాలి.